Hi guys, welcome to my channel Amit Dude. ఏమప్పా అమిత్ ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఎక్కడికి పోతాడు, తిరువణామలై కూడా సరిగా ఇళ్ళలేదు కదా అనుకుంటున్నారేమో. పార్ట్ అది అయ్యేది అంటే ఫోన్ కూడా డ్యామేజ్ అయిపోయింది, దాని నుంచి తిరువణామలై పార్ట్ వచ్చేది కాదు. దాది కొన్ని అంతా ఫోన్లో అదంతా జాయిన్ చేసి ఒక ట్రైలర్ తరను ఒక 2-3 మినిట్స్ దీని తరను నేను ఇస్తాను. ఇప్పుడు నేను ఎక్కడ ప్లాన్ అవుతున్నా పోతాండేదంటే ధర్మస్థలం నుంచి ఉజిరే కదమ్మా, ఉజ్రేకి పోయి ఉజ్రే నుంచి కుక్కే సుబ్రహ్మణ్యకి పోయేది. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 కరెక్ట్గా 10:40కి బస్సు ఉంది బెంగళూరు నుంచి. అక్కడికి బస్సు ఉంది, పన్నెండు గైస్ వెళ్ళిపోతాం. గైస్ మా లగేజ్, సో మాది ఇది మా మమ్మీ మాది అంతా మిక్స్ అయిపోయింది. అంతా మా అమ్మది వానిటీ బ్యాగ్. ఈరా రే, నువ్వు ఎట్లా వాడేది కదా. నీ ఫోన్ నీ బ్యాటరీ చూడండి గైస్, బ్యాటరీ ఊతుకొనేసింది వీడి. చూడండి ఊతుకొనేసింది బ్యాటరీ. కానీ నువ్వు ఇచ్చేస్తా 24 గంటలు చార్జ్కి పెట్టాడు ఫోన్ని. ఎలా అంటే సో చలో గైస్ నర్సింగ్కి వెళ్ళిపోతాం. ఏమది బ్యాక్ ప్యాక్ అంతా ఎత్తుకొని చలో. సో గైస్ రెడీ. నా బ్యాగ్ మర్చిపోతుంది. చూడండి అన్నీ నాకు పెట్టుకొని నా బ్యాగ్ ఒకటి మర్చిపోయినా. చేస్తున్నాడు అక్కడ పొడి ఇంకా కాలిపోతాం కదా చూడు, ఒక్క ఉంటాడు. మీరిద్దరు ఇంట్లో ఉంటారు, అట్లా ఉంటుంది అక్కడ. బస్ వచ్చినాక చూపించి దాంట్లోనే ఎక్కుతాను గైస్. సో నడుచుకొని పోవాలా పదండి. సో గైస్ మాది కరెక్ట్గా మేము ఇప్పుడు నడుచుకొని వచ్చే వాళ్ళకి మా ఇంటి దగ్గర కాదు, మా ఇంటికి నాకు కొంచెం దూరం ఉండేది ఒక బస్ స్టాండ్ ఉంది. అక్కడికి వచ్చి ఇంకా బస్ కోసం వెయిటింగ్ గైస్. చెప్పాలంటే 10:30కి బస్సు అండి, కానీ అది వచ్చే వాళ్ళకు 11 అయిపోయిండే. వెయిట్ చేసి వాళ్ళు మెసేజ్ పంపిస్తున్నారు డిలే అనేసి, చూసుకోలేదు. సో మేము చాలే గైస్, అది వచ్చిందేమో అనుకోండి. కూర్చోండి ఆరాంగా కూర్చో. గైస్ ఫైనల్లీ బస్ వచ్చా. ఎక్కువ 24, 25, 26 సో గైస్ అక్కడిపై కూర్చొని బస్లో కూర్చొని అక్కడంతా రికార్డ్ చేసాం. కాలేమంటే రికార్డ్ చేయొద్దు అంటే అప్పుడే 11:20, 11:30 అయిపోయింది. సో దాని నుంచి అక్కడంతా ఏం రికార్డ్ చేయొద్దు అండి. సో దాని నుంచి రికార్డ్ చేసాం కాలేదు. ఇప్పుడు కొంచెం బ్రేక్ ఉంటుంది. సో గైస్ మధ్యలో కొంచెంసేపు నిలుపురి, ఎంత 12:40లా నిలుపురి. సో మేము వాష్రూమ్ పోయేసి అంతా ముగించుకొని అట్లే మేము అక్కడేమో వాటర్ మిలన్ తినేసి మేము కాఫీ తాగి. సో అదైనాక సో గైస్ ఏమది ఇప్పుడు మేమేమి అక్కడేమి తినేదేం చూపిలేదు. అంటే మాకు ఫుల్ మధ్యలో ఇదైపోయింది, ఒక తర దీని తర ఉండేదో. సో దాని నుంచి నేనైతే పొనుకోలేదు. సో దాని నుంచి నేను వీడియో తీసేం కాలేదు. లాస్ట్లో ఈ బ్రేక్ అయినాక పోయి నేను పొనుకొని వస్తుంది, దాని నుంచి వీడియో రికార్డ్ చేసేం కాలేదు. సో గైస్ బ్రేక్ అంతా అండ్ ఇప్పుడు ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఏమది చూడండి బస్సు కూడా కదులుతోంది.
సో ముందు ఉండే సీట్ నేను వెనుకొచ్చేసిన పండుకొని ఆరామ్గా పండుకుందాం దానికే 12 ధర్మస్థలం పోయినాక మీట్ అవుతుంది. మాది ఏమో ఫుల్ తండ్రి పడి ఇప్పుడు కరెక్ట్గా 6 o'clockకి రీచ్ అవుతుంది ధర్మస్థలానికి. అంతా కంప్లీట్గా పోయి రజదాత్రి అదొక రూమ్ ఉంది, అక్కడ చూస్తే రూమ్సే లేదు అంటే ఇంకొక జాగాలో సహ్యాద్రి అని వస్తుంది, అక్కడ రూమ్స్ ఉంది అని ಯಾವುದೋ రూము 18 rupees అంట. రిటర్న్ మనం పోయినప్పుడు 200 వాపస్ ఇస్తారంట అందులో. సో చలో అనేసి అదే తీసుకొనేసి ఇప్పుడు స్నానం చేసుకొని టెంపుల్కి పోయేస్తాం పదండి. హాయ్ గైస్, ఫుల్ రెడీ అయిపోయినా. అక్కడికి చేరుకోండి, నేను వీడియో తీసాను కాలేదు. ఎలా అంటే నిద్రగా ఉంది. ఇప్పుడు వచ్చి ఒక 10 నిమిషాలు అట్లా కొనుక్కొని ఇది దేవస్థానం పోయి ఫస్ట్ ఇప్పుడు టిఫిన్ తినేసి మునేశ్వర దేవస్థానానికి పోయి మొక్కొని అట్లా ఉజ్రేకపోతాం పదండి. సో గైస్ ఓటీపీ మాత్రం వచ్చేస్తుంది. సో ఇదే చూస్తున్నారు కదా, కాఫీ టీ టిఫిన్ కొనుక్కొని పోయేది. అలా తిరిగిందే టైంలో బస్ తిరిగింది ఇక్కడ ఆర్ట్ ఆఫ్ వెయిటింగ్. సో గైస్ ఇక్కడ సీనరీ చూడండి ఏముందో. ఎవరో రావాలా దాని నుంచి సూర్యానికి పోయేది, అక్కడికి పోయి దర్శనం తీసుకోవచ్చు. సో గైస్ టైమ్ వచ్చేసి 7:15 అవుతుంది. అక్కడికి ఉజ్రేక్ పోతుంది. కరెక్ట్గా 500 ఎంత చెప్పి కొంచెం రేట్లు కాస్ట్లీనే. అక్కడ ఇప్పుడు దేవస్థానానికి వచ్చినాము. దేవస్థానానికి వచ్చి సో గైస్ ఇది ఒక లేక్. సో గైస్ ఆది సుబ్రహ్మణ్య ఆయా అక్కడంతా ఫుల్ పై దర్శనం చేసుకొని వచ్చి కొంచెం రూమ్లో ఒక 1.5 hours వెయిట్ చేసి కొంచెం పడుకొని అంతా 2 hours అయ్యా. కరెక్ట్గా 12:57కి మేము ఇచ్చింది. సో మేము మా రూమ్ కొంచెం దూరము, సో దాని నుంచి ఆటోలో వస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు దర్శనం చేసుకొస్తాం పదండి. సో గైస్ ఇప్పుడు తనే దేవస్థానానికి వస్తుంది, మంజునాథేశ్వర స్వామి టెంపుల్. సో అప్పుడు చెప్పులు స్టాండ్ లో చెప్పులు పెట్టేసి ఇప్పుడు దేవస్థానానికి పోతాను. ఇంకేమున్న దేవునిపై దర్శనం చేసుకొని వచ్చి చెప్పాలంటే సో గైస్ మా అమ్మ వేరే లెటర్ చనిపోయింది. ఇంకొక 15 నిమిషాలు అయినాక మాకు దర్శనం స్టార్ట్.
సో చూస్తాను, అది మ్యాక్సిమం అయినంత మీకోసం వీడియో తీసి పెడతాను. కాకపోతే నాకు తెలుసు. సో గైజ్ ఇక్కడ వచ్చేసి దర్శనం తట్టు మేము పోయింది కొంచెము లేట్ అయ్యా. సో దాని నుంచి లెటర్ ఇస్తేను ఫుల్ రష్ ఉండే అక్కడ అంతా కూడా దర్శనం ఆయా గైజ్ ఫుల్. గైజ్ ఆయా ఫైనలీ మాది భోజనం ఫ్రెండ్స్, భోజనము అంత ఆయా. ఇంకా ఇది తీసుకున్నాం, మీ చేత కట్టుకొని రూముకి పోయి వెకేట్ చేసి కుక్ ఎక్కిపోతాం. సో గైజ్ ఫైనలీ పర్చేస్డ్ మీ. ఇప్పుడు మా ఇది కంప్లీట్ అయిపోయా, అది ధర్మస్థలం కంప్లీట్ అయిపోయి ఈ రూమ్ని చెక్ ఇన్ చేసుకొని వెళ్ళిపోయేది. ఎలా అంటే అక్కడ దర్శనము కొంచెం లేట్గా అయ్యా. మేము ఎప్పుడు మార్నింగ్ పోతాం, అంటే ఈవినింగ్ వెళ్ళిపోతుంది. ఇంత 1 o'clock ఎంటర్ అయింది, 4 o'clock వచ్చింది. వా థరా అయిపోయా గైస్. సో రేపు ఇప్పుడు నైట్ ధర్మస్థలం బస్ ఎక్కేది. సో ఇది పార్ట్ 1. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to Amit Dude, and don't forget to click the bell icon and support us. Bye bye, see you all in next video.